శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం ఉదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఈరోజు ఇంకొక చక్కటి అంటే మల్లాది వెంకటేశ్వరమూర్తి గారి రచనలు చాలా బాగుంటాయి. ఆయన కొన్నాను కొన్ని పుస్తకాలు. మా ఫ్రెండ్ దుర్గానాథ్ గారు అంటే ఆయన యొక్క సహకారంతో అన్ని పనులు జరిగాయి. ఆయన పుస్తకాలు చదవడం చాలా చేసిన భజగోని అలాంటివి కూడా. అలాగే ఓ మై గాడ్ కొన్ని చదివాం పుస్తకాలు. కొన్ని జ్ఞాపకం చాలా బాగా రాస్తారు ఆయన. నాకు బాగా నచ్చాయి. దాంట్లో కొన్ని విషయాలు టాపిక్స్ కింద చిన్న టాపిక్స్ కింద పెట్టుకుని చెప్దామని చెప్పేసి అనిపిస్తుంది. ఇవాళ ప్రారంభం చేస్తున్నది. దాంట్లో ఏవో టాపిక్ పెట్టి ఏ దేవుడిని పూజించాలి అది టాపిక్. హిందూ మతంలో దేవుళ్ళు ఎక్కువ, ఎవరిని అధిదేవతగా పూజించాలనే అనుమానం వస్తూ ఉంటుంది. చాలామంది పూజా మందిరాల్లో 6 దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. దేనైనా తొలగించాలంటే ఆ దేవుడు కోపం రావచ్చుని భయం. వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎవరికి ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ మూర్తి ఒకటి చాలు. కావాలనుకుంటే ఇంటి దైవం అలాగే కులదైవం మూర్తులని కూడా పూజించవచ్చు. కొంతకాలం ఓ దేవుని కొలిచిన తర్వాత మనసు ఏ షిరిడి సాయిబాబా వైపు లాగితే మళ్ళీ మీ మోసం. ఆ ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది నిజానికి దేవుళ్ళంతా ఒక్కరే. కృష్ణుడు, రాముడు, విఠలు, శివుడు, గాయత్రి మొదలైనవన్నీ ఏకైక దైవమైన పరబ్రహ్మ వ్యక్త స్వరూపాలే. మనస్తత్వాలన్నీ బట్టి ఒక్కొక్కరికి ఒక్కో దైవం నచ్చుతూ ఉంటారు. కొందరికి హనుమ, కొందరికి వినాయకుడు, మరికొందరికి దత్తాత్రేయుడు లేదా కనకదుర్గ. బంధుమిత్రులు పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చివ్వగానే ఉంచిన దేవుడి బొమ్మల్ని తొలగించాలంటే అపచారం అయిపోతుందేమో బాబాయ్ అని అలా భయపడతా కానీ భయం అక్కర్లేదు. మన వేరికి ఎవరైనా ఒక ఉంగరం బహుమతిగా ఇస్తే మిగిలిన వీళ్ళు తమకు ఉంగరాలు వాళ్ళకు ఎవరైనా కోపడతాయా? అలాగే మెడ తనకి నగ ఇవ్వలేదని, చెయ్యి గాజు ఇవ్వలేదని, చెవులు రింగులు ఇవ్వట్లేదని అడగో కదా. అవేమీ అలాగవు కదా, కోపగించుకోవు కదా. ఇది అంతే. ఈ ఉదాహరణనే అనంతుడు, అకారం కానీ నాశనం లేనివాడు అయిన పరబ్రహ్మకి మనం ఇచ్చుకోవచ్చు. వివిధ దైవాలుగా అన్వయించుకోవచ్చు. ఒకరిని కొలవడం మానేసిన, ఇంకో దైవాన్ని కొత్తగా పూజించినా మనం పూజించే దేవుడికి అలకలు ఉండవు. ఇది అపచారం కాదు. నిజానికి ఒకే ఒక దేవుణ్ణి నమ్ముకుని ఆ రూపాన్నే కొలవడం ద్వారా భక్తిలో ఏకాగ్రతకి అవకాశం ఉంటుంది. మనం చర్చికి లేదా దర్గాకి వెళ్ళి అక్కడ దైవాన్ని వాళ్ళ పద్ధతిలో ఆరాధించినా, మనం ఇంటి దగ్గర ఏ దేవుడిని అయితే కొలుస్తామో సాక్షాత్తు ఆ పరబ్రహ్మానికి ఆరాధన కూడా చేరుతుంది. ఏ రూపంలో కొలిచినా దేవుడు ఒక్కడే. బిల్లీ గ్రహం అని చెప్పంటే గాడ్ హ్యాస్ గివెన్ అస్ 2 hands, one to receive with and the other to give with. We are not cisterns made for holding, we are channels made for sharing. అది ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే ఏది కోరుకోవాలి. కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక కొండ శిఖరం మీద 3 చెట్లు ఉండేవి. పెద్ద అయ్యాక తామేం కోరుకోవాలి అని మాట్లాడుకోసాగాయి. మిగిలిన వాటితో మొదటి చెట్టు చెప్పింది, నేను ధనవంతాలను అయిపోవాలి, బంగారం, ముత్యాలు, రత్నాలు సదా నాకు ఉండాలి. రెండో చెట్టు చెప్పింది తన కోరిక ఇలా అందనమాట, ఇలా ఒక చోట పడి ఉండడం నా వల్ల కాదు బాబు, నాకు లోకమంతా చూడాలని అనిపించింది. ఇంక మూడో చెట్టు తన కోరికని చెప్పింది ఇలా, నాకు ఇక్కడి నుంచి కదలాలని లేదు, ఐశ్వర్యం మీద నాకు మోజు లేదు, సదా దేవుడి సన్నిధిలో నేను జీవించాలని అనుకుంటున్నాను. కొన్నేళ్ళు గడిచాయి. ఒక చిన్న చెట్లే మహావృక్షాలు అయ్యాయి. ఓ రోజు ముగ్గురు 3 గొడ్డలతో ఆ కొండకి 3 వృక్షాలు వంక చూశారు. తమకు కావాల్సినవన్నీ కలప అవుతుందని ఇష్టాన్ని గ్రహించారు. ముగ్గురు ఆ 3 చెట్లు వృక్షాలని నరికి తమ వెంట తీసుకెళ్ళిపోయారు. మొదటి వృక్షాన్ని నరికినవాడు దాన్ని ఓ వడ్రంగికి అమ్మాడు. ఆ కలపతో వడ్రంగి ఓ పెద్ద భూషణ తయారు చేశాడు. ఆ దేశం రాజు ఆ భూషణం నిండా సదా బంగారగలు, వజ్రాలు, ఖరీదైన రాళ్ళు ఉంచడంతో మొదటి దాని కోరిక తీరి అది ఐశ్వర్యవంతురాలు అయిపోయింది. ఇంకా రెండో వృక్షం కలపతో ఇంకో వడ్రంగి రాజుగారికి ఓ పెద్ద పడవను తయారు చేశాడు. రాజుగారితో పాటు ఆ పడవ సముద్రం మీద, నదుల మీద ప్రయాణించడంతో దాని కోరిక కూడా తీరిపోయింది. మూడో వృక్షాన్ని కొట్టినవాడు మాత్రం దాన్ని కలపని స్టోర్ రూమ్లో పడేశాడు. ఆ వృక్షం కలపంతా స్టోర్ రూమ్లో పడేశాడు. ఎన్ని నెలలైనా దాని కోరిక తీరకపోవడంతో పరమాత్మ ఇలా అనుకుందన్నమాట. పరమాత్మ శాస్త్రంగా నన్ను నీతో ఉండవు, నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉండాలి అని పిలిపించసాగింది ఆ మూడో వృక్షం.
ఇలా కొంతకాలం గడిచాక ఓ రోజు స్టోర్ రూమ్ తలుపు తెరుచుకుంది. ఆ కలపని ఓ వడ్రంగి పరీక్షించి అంగీకరించినట్టుగా అంగీకారంగా తల ఊపాడు. డబ్బు చేతులు మారాక ఆ కలపని వడ్రంగి తనతో తీసుకెళ్ళి తనకు కావాల్సిన రీతిలో మలిచాడు. త్వరలోనే అది అవమానకరంగా అయితే రాళ్ళు వేసే కొట్టే గుంపులోంచి ముందుకు సాగింది. ఓ మనిషిని దానికి కట్టి అతని చేతులు కాళ్ళలోంచి ఇనుప మేకలు కొడితే అవి ఆ కలపలో దిగబడ్డాయి. అది బాధతో గిజగిజలాడింది. కానీ ఆదివారం ఉదయం సూర్యోదయం కాగానే ఆ 3వ వృక్షానికి అర్థమైంది తన ప్రార్థనలు ఫలించి తాను అపారమైన ప్రేమని కరుణని ఇచ్చే దైవ సన్నిధులను ఉన్నాను అని. ఆనాటి నుంచి ఆ 3వ వృక్షం కూడా 3వ వృక్షం లేకుండా చర్చిలో కానీ ఇంకెక్కడా కానీ ఆ దైవం ఉండదు. కానీ దాంతోపాటు పుట్టి ఇతర కోరికలు కోరుకున్న మిగిలిన ఆ 2 వృక్షాలు అజాపజా లేకుండా పోయి దేవుణ్ణి తప్ప ఏది కోరుకున్నా ఎవరికైతేనా ఇంతే. గాడ్స్ హెల్ప్ ఈజ్ ఓన్లీ ఏ ప్రేయర్ అవే అదనమాట. ఇలా కొన్ని ఏదో వచ్చినట్టు కొంచెం చెప్తూ ఉంటాను. అది తోచినంత వరకు ఇంకొకటి కూడా చెప్పేస్తాను. గుడికి ఎందుకు వెళ్ళాలి? కొందరు అంటారు భక్తి అనేది మనసులో ఉండాలి కానీ గుడికే వెళ్ళి తీరాలా అని. వెళ్ళి తీరాలని చెప్పాలి. ముఖ్యంగా దేవుడు మీద భక్తిభావం ఏర్పడుతున్న కొత్తల్లో ఆలయ సందర్శనం ఆ భక్తి స్థిరపడడానికి దోహదం చేస్తుంది. తీర్థయాత్ర చేయడం వల్ల ఈ లాభం రెట్టిపోతుంది. ఇంకొందరు అంటారు దేవుడు అంతటా ఉన్నాడంటారు, ఇక తీర్థయాత్ర చేసే ప్రయోజనం ఏమిటి? ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇల్లు చెప్పినదాకా కొన్ని రోజులు లేదా కొన్ని వారాల పాటు తీర్థయాత్రలో పూర్తిగా మనం స్మరించే తీర్థంలో దేవుడి మీద లగ్నమే ఉంటుంది. మన ఇంట్లో పొద్దున పాలవాడు టైంకి రాలేదే, ఆవాలు లేకుండా వంట చేయడం ఎలాగా, స్కూల్ యూనిఫామ్ ఉతకలేదే, ఇలాంటి వందల కొద్ది విషయాల మీదకి ఉంటుంది మనస్సు. దేవుడు సర్వాంతర్యామి అయినా ఇంట్లో ఉన్న మన మనస్సు అది గ్రహించి దేవుడి మీదకి ఎందుకు లగ్నం కాదు? ఆయన మీద తప్ప ఇతర అన్ని విషయాల మీదకి ఎందుకు లగ్నం అవుతుంది? మన జీవనయాత్రలో అది సహజం కనుక. ఆ సహజానానికి అంటే సహజానికి అంటే అలాంటి సహజ స్వభావం ఉన్నదన్నమాట దూరం అయితే కానీ మన మనసుకి ఎక్కువ కాలం పూర్తిగా దైవం మీద లగ్నం చేయలేం. అందుకు ఇంటి బాధరాబందీ అన్నిటి దూరంగా పుణ్యక్షేత్రాల్లో గడపడం ఒక్కటే మార్గం. అందుకని ఏడాదికి ఒకసారైనా షిరిడీను, తిరుపతి, మధురు, మంగళగిరికి, కేదార్నాథ్, కోటప్పకొండ కొన్ని రోజులు ఇంటి వ్యాపకాలను వదిలేసేసి వెళ్ళి గడిపి రావడం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మంచిది. గుడికి వెళితే భక్తి లేని వారికి కూడా భావం కలుగుతుంది. దీనికి ఒక శాస్త్రీకరణ చెప్పవచ్చు. అది గ్రూప్ సైకాలజీ. తోటివాడు భావాలు తేలిగ్గా మనిషి గ్రహించి దాన్ని తాను ఫీల్ అవ్వగలుగుతాడు. శ్మశానానికి వెళ్తే విచారంతో కూడిన వైరాగ్యం, క్యాబరేకి వెళ్తే హుషారుతో కూడిన ఉత్సాహం, పెళ్లి పందిలో ఆనందంగా ఈ కోవలోకి చెందిన భావాలే. సినిమాల్లో సీన్స్లో వాతావరణ విషయంలో దర్శకులు జాగ్రత్త తీసుకోవడానికి కారణం ఆ సీన్లోని మూడ్ని ప్రేక్షకుల మనసులోని గ్రూప్ సైకాలజీతో నెలకొల్పాలని. అలాగే గుడికి వెళితే అక్కడ అందరి మనసుల్లోని భక్తిభావం రేడియో తరంగాల్లా బయటికి ప్రసారమైపోయి మన మనసుని తాకి భక్తిభావం కలిగిస్తుంది. దైవాన్ని నమ్మేవారే కాక నమ్మని వారు కూడా గుళ్ళోకి తరచు వెళ్తూ ఉంటే ఈ విధంగా ఆధ్యాత్మిక లాభాన్ని పొందగలరు. తిరుమలలో వెంకటేశ్వరుడిని దర్శించే ప్రతి వారికి అనిర్వచనీయమైన భక్తిభావం పొంగుకు వస్తూ ఉంటుంది అన్నది అనుభవైక వైద్యమే. కాబట్టి ఆలయ దర్శనం మనకే మంచిది. Naked I came from my mother's womb, naked I will return to the womb of the earth. God gives, God takes, God's name be ever blessed. జాబ్ అదే ఉంది పెట్టారు. ఇంతదాకా ఇక్కడతోటి ఎపిసోడ్ విరామం ఇద్దాం. స్వస్తి.